తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక ఇవాళ జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 వేడుక హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్గా జరగనుంది. దశాబ్దం నుంచి నిలిచిపోయిన నంది అవార్డులకు ప్రత్యామ్నాయంగా 2025లో గద్దర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలో సినీ మెగాస్టార్లు, టెక్నీషియన్లు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే గద్దర్ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ఈ ఏడాది కొత్త కేటగిరీలు కూడా జోడించారు. బెస్ట్ సోషల్ మెసేజ్ ఫిల్మ్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, చిల్డ్రన్ ఫిల్మ్లో ఉన్నాయి. మొత్తం 35 కేటగిరీల్లో అవార్డులు అందజేయనున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన అవార్డును అందుకోనున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్ ఎంపికైంది.